వర్షం గల్కు శేషం అనే మలయాళం సినిమా సోనీ లైవ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే పర్వాలేదు అనిపించింది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే ఏజ్ బారైన హీరో తన ఫ్రెండ్ అడ్రస్ దొరికిందని చెప్పి కారులో వెళ్తూ ఉంటాడు. ఇంతకీ వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎలా స్టార్ట్ అయింది, వాళ్ళ జర్నీ ఎలా ముందుకెళ్ళింది, ఎలా విడిపోయారు అనేది సినిమా. ఈ సినిమా స్క్రీన్ ప్లే అయితే స్లోగానే ఉంది. అలాగే సినిమా లెంత్ కూడా కొంచెం ఎక్కువగా ఉన్న ఫీలింగ్ వచ్చింది. సినిమాలో మెయిన్ లీడ్గా ఉన్న ఇద్దరు పర్ఫార్మెన్స్ బాగుంది. అలాగే ఆ రెండు క్యారెక్టర్లు కలిసి చేసే జర్నీ, వాళ్ళ ఫ్రెండ్షిప్, వాళ్ళ మధ్య వచ్చే ఎమోషన్స్ అన్ని బాగున్నాయి. అలాగే 90s 80 బ్యాక్ డ్రాప్ ను కూడా బాగా చూపించారు. అలాగే సినిమాలో వచ్చే సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి మంచి ఫీలింగ్ తీసుకొచ్చాయి. కాకపోతే సినిమాలో ఒక క్యారెక్టర్ తాగుడుగా అలవాటు అవుతుంది. ఆ క్యారెక్టర్ ఎందుకు అలా అయింది అనేది క్లియర్ గా అర్థం కాలేదు. ఆ క్యారెక్టర్ సక్సెస్ అవ్వడానికి దారిలో ఉన్న ట్రై చేయకుండా అలానే అందుకుండిపోయింది అనిపించింది. దాన్ని కొంచెం క్లియర్ గా చూపించుంటే బాగుండేది. ఎందుకంటే ఆ క్యారెక్టర్ అలా జరగపోయి ఉంటే సినిమా ముందుకు వెళ్ళడానికి ఛాన్సే ఉండదు. ఇక సినిమాలో ఇంటర్వ్యూలోకి అయితే ఎమోషనల్ గా బాగుంది. కాకపోతే అది చూసినప్పుడే సినిమా అయిపోయిన ఫీలింగ్ అయితే వచ్చేసింది. ఇంకా సెకండ్ హాఫ్ లో ఏం చెప్తారా అని చూస్తే ఈ ఓల్డ్ ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి సినిమా తీయడానికి రెడీ అవుతారు. ఇంకా వాళ్ళకి వచ్చే సినిమా కష్టాలు అయితే కొంచెం రొటీన్ గా అనిపించాయి. కాకపోతే వాళ్ళ మధ్య వచ్చే ఎమోషన్స్ బాగానే ఉంటాయి. అలాగే అక్కడ ఎంటర్ అయ్యే నవీన్ పాలి క్యారెక్టర్ అయితే ఉన్నంతసేపు బాగానే ఎంటర్టైన్ చేసింది. ఇంక సినిమా క్లైమాక్స్ అయితే పర్వాలేదు అనిపించింది. ఫైనల్గా ఈ సినిమా మలయాళం సినిమాలు ఇష్టపడే వాళ్ళకైతే బాగానే ఉంటుంది. కానీ మిగిలిన వాళ్ళైతే ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి చేసే జర్నీ, వాళ్ళ మధ్య వచ్చే ఎమోషన్స్, మంచి మ్యూజిక్తో ఉండే సినిమాని చూస్తున్నామని కనుక చూస్తే పర్వాలేదు అనిపిస్తుంది. ఇక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.5/5. ఇక వీడియో క్లోజ్ చేసే ముందు అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.